అందరికీ నా నమస్కారాలండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఒడిసీ 1 ఉందో, అందులో గ్రామర్ వచ్చేసి గ్రామర్ గెలాక్సీ అనే పేరుతో ఇచ్చారు. మనకు సెక్షన్ సిలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ కూడా కవర్ చేయబడింది. మీకు ఏందంటే ఇది ఏదైతే నేను గ్రామర్ టాపిక్స్ నేను చెప్పబోతున్నానో దానికి సంబంధించి పీడిఎఫ్ అనేది రూపొందించడం జరిగింది. మీరు కావాలి సింపుల్‌గా ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ మీకు imojo.in గ్రామర్ గెలాక్సీ అనేటటువంటి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వచ్చేసి ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. చూడండి, ఇది వచ్చేసి గ్రామర్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అండి. మీరు ఇప్పుడు చూస్తుంది గ్రామర్‌కి సంబంధించింది. అండ్ క్వెషన్ పేపర్ మోడల్ కూడా ఇవ్వడం జరిగింది. యానోటేషన్స్ అనేవి ఎలా రాయాలి అవి కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇవ్వండి యానోటేషన్స్ కానివ్వండి, ఫొనెటిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు ఇవన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఇక నుంచి డైలీ మనకి గ్రామర్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డైలీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు అలర్ట్స్ అని ఉంటుంది. ఆల్ నోటిఫికేషన్స్ అని ఇస్తేనే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు అలర్ట్స్ పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలర్ట్ అనేది ఉండండి. ఇంటర్మీడియట్ గ్రామర్ గెలాక్సీ దాంట్లో ఫస్ట్ టాపిక్ అంటే సెక్షన్ సికి సంబంధించినటువంటి మొదటి టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 భాగాలు ఉంటాయండి. ముఖ్యమైనవి 8 భాగాలు ఉంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అంటే ఈ 8ని ఇట్లా ఇచ్చేస్తాడు. అదిగోండి బిలో ఇచ్చేసి ఇక్కడ అండర్లైన్ చేసిన వాటితో పోల్చమంటాడు అనమాట. ఇక్కడ చూడండి జెంటిల్ ఉంది అదేంటి, అన్లెస్ ఉంది అదేంటి అదే భాగం, పెయింటెడ్ ఉంది అదే భాగం, బినీత్ అని ఉంది ఏ భాగం, కైండ్నెస్ అని ఉంది ఏ భాగం, అండ్ చీర్ఫుల్ అని ఉంది ఏ భాగం. ఈ విధంగా 8 పార్ట్స్ అనేవి అట్లా ఇచ్చేసి మనకు మాత్రం ఒక 6 గుర్తించమని అడగడం అయితే జరుగుతుంది. ఈ 6 గుర్తించినందుకు గాను 3 మార్కులు అన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే మనకు ఈజీగా 3 మార్కులు రావాలంటే ఏం చేయాలి? ముందు అసలు మొత్తం సెంటెన్స్ అంతా చదవాలి. ఆ సందర్భం ఏందో అర్థం చేసుకోవాలి. అండర్లైన్ చేసింది ఒక్కటే కాదండి, పక్కనున్నవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి మార్చేస్తాయి. ఎందుకు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసరికి ఏంటంటే మనం గమనించుకోవాల్సింది, ఒక వ్యక్తి తన తల్లికి కొడుకుగా ఉంటాడు, తన భార్యకి భర్తగా ఉంటాడు, తన చెల్లికి అన్నగా ఉంటాడు, అండ్ తన బిడ్డలకి తండ్రిలాగా ఉంటాడు. ఒకే వ్యక్తి. కానీ ఏమవుతుంది, సందర్భానుసారంగా అతని యొక్క రిలేషన్ అనేది మారిపోతూ ఉంటుంది. అట్లా అని ఇవి కూడా మారిపోతాయి. ఇప్పుడు మనం ఆ పూర్తి సెంటెన్స్ చదవాలి. చదివిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఆ అండర్లైన్ వర్డ్ అనేది చూసిన తర్వాత మనం కొన్ని విషయాలను అడగాలి. సింపుల్గా 3 మార్కులు ఎలా వస్తాయంటే, అది పేరైతే నౌన్ అండి. పేరుకు బదులు వాడేటటువంటి ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అయితే మాత్రం ప్రొనౌన్. ఒక పని అనుకోండి, అది వెర్బ్. దేన్నైనా కానీ నౌన్ని గనక డిస్క్రైబ్ చేస్తుంటే, నౌన్ని గనక వర్ణిస్తుంటే షీ ఈజ్ బ్యూటిఫుల్, హీ ఈజ్ ప్రెటీ అంటే కిడ్ ఈజ్ ప్రెటీ చిన్నపిల్లోడు, అట్లా వర్ణిస్తుంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. యాడ్జెక్టివ్ని ఎలా గుర్తించవచ్చు అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంటుందండి యాడ్జెక్టివ్ అనేది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఇట్లాంటివి అనమాట. దాని తర్వాత ఉంటుంది షీ ఈజ్ బ్యూటిఫుల్, హీ ఈజ్ హ్యాండ్సమ్, ద చైల్డ్ ఈజ్ ప్రెటీ. ఈ విధంగా ఉంటుంది హెల్పింగ్ వెర్బ్ తర్వాత. నౌన్కి ముందు ఉంటుందండి. నౌన్కి ముందు ఉండేటటువంటి ప్రెటీ చైల్డ్, హ్యాండ్సమ్ గాయ్, బ్యూటిఫుల్ గర్ల్, ఈ విధంగా యాడ్జెక్టివ్ అనేది నౌన్కి ముందు ఉంటుంది. ఇక యాడ్వర్బ్ని గుర్తించడం చాలా ఈజీ అండి. ఎల్వై ఉంటే అది యాడ్వర్బ్. ఇక్కడ మనకి చూడండి చీర్ఫుల్లీ ఎల్వై ఉంది కాబట్టి ఇదేంటి యాడ్వర్బ్ అన్నమాట. అట్లా మనం ఈజీగా గుర్తించేయచ్చు. సెంటెన్స్ని కనెక్ట్ చేస్తుంటే కంజంక్షన్, అండ్ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్య రిలేషన్ని చెప్తుంటే ప్రిపోజిషన్, ఎట్లా
ద టేబుల్ ఈజ్ అండర్ ద కాట్ అని అనుకోండి. ద టేబుల్ ఈజ్ అండర్ ద కాట్ అంటే టేబుల్ ఎక్కడుంది మడిచేసి మంచం కింద పెట్టారు. ద టేబుల్ ఈజ్ ద కాట్. మంచమే టేబుల్. మంచమే టేబుల్ ఎలా అవుతుంది? అండర్ అనేది ఆ పొజిషన్ని చూస్ చేస్తుంది కాబట్టి దట్ ఈస్ ప్రిపోజిషన్. ఇంటర్జెక్షన్కి ఈ గుర్తు ఉంటుంది. ఓకే, ఈ గుర్తు గనక ఉంది అంటే దట్ ఈస్ ఇంటర్జెక్షన్. ఇక్కడైతే మనకు ఆ గుర్తున్నది ఏది లేదు. కాబట్టి ఈ విధంగా మనం అయితే చూడాల్సి ఉంటుంది. పేరుంటే దాన్ని నౌన్గా పరిగణించాలి. పేరుగా బదులుగా వాడేది ఐ-వి-యు దే హీ షీ ఇట్ ఉంటే కనుక ప్రొనౌన్గా భావించాలి. వెర్బ్ ఏదైనా పని ఆడడం, తుడవడం, గెంతడం అన్నీ కూడా పనుల కిందకి వస్తే వెర్బ్ అవుతుంది. ఏనైనా వర్ణిస్తుంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఉంటుంది, నౌన్కి ముందు ఉంటుంది. ఎల్వై అయితే మనక అది యాడ్వర్బ్. అది ఖచ్చితంగా మనం అర్థం. ఎందుకంటే 90% ఎల్వై ఉన్నవన్నీ కూడా 90 to 95% ఎల్వై ఉన్నవన్నీ కూడా యాడ్వర్బ్సే. కొన్ని ఉంటాయి ఎక్సెప్షన్, మినహాయింపులు. సెంటెన్స్ని కనెక్ట్ చేస్తుంటే దాన్ని కంజంక్షన్ అంటారు. అండ్ సబ్జెక్ట్కి ఆబ్జెక్ట్కి మధ్య రిలేషన్ చెప్తుంటే ప్రిపోజిషన్. ఈ గుర్తుంటే ఇంటర్జెక్షన్. ఆ విధంగాని ఇప్పుడు మన ఎగ్జామ్లో ఇచ్చినవి చూస్తే జెంటిల్ బ్రీజ్. బ్రీజ్ అనేది నౌన్ అండి. నౌన్కి ముందు ఏది ఉండిద్దని చెప్పుకున్నాం? యాడ్జెక్టివ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత అన్లెస్ అనేది చూడండి 2 సెంటెన్స్లు కలుపుతుంది. యూ కమ్ విత్ మీ, ఐ వోంట్ గో. కాబట్టి కలిపేది ఏంటి? కంజంక్షన్. కాబట్టి అది. తర్వాత పెయింటెడ్, పెయింట్ వేయడం పని అంటే ఏంది? వెర్బ్. బినీత్, కింద. ద కీస్ వర్ హిడెన్ బినీత్ అంటే ఏంది? కింద. ఇదేంటి? ప్రిపోజిషన్. కైండ్నెస్ ఫస్టే ఉంది కాబట్టి దట్ ఈస్ సబ్జెక్ట్, నౌన్ అవుతుంది ఏ. ఈ విధంగా ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్. ఈ విధంగా మనం సులభంగా చేసేస్తాం. దీన్ని కొంచెం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌన్ అంటే పేరండి, సింపుల్గా. అది బుక్ అవ్వచ్చు, తర్వాత ఫ్రీడమ్, స్వేచ్ఛ అవ్వచ్చు, అరకు, అరకు వ్యాలీలోని అరకు ఏదైతే ఉందో ఏ పేరైనా కానీ నౌన్ అవుతుంది. పేర్లు అంతే, క్యాట్, ట్రీ ఇట్లాంటివన్నీ కూడా ఓకేనా. ఇవి గుర్తించుకోదగింది. పేరండి, నౌన్ అంటే పేరు. ప్రొనౌన్ వచ్చేసి ఏంటంటే నౌన్కి బదులుగా వాడేది ప్రొనౌన్ అవుతుంది. ఐ-వి-యు దే హీ షీట్ అనమాట. ఓకేనా. ఐ-వి-యు దే హీ షీట్ అనేది వన్. షీ లవ్స్ రీడింగ్ బుక్స్. ఈ షీ అంటే ఓ పేరు ఉంటుంది, కల్పననో ఏదో పేరు ఉంటుంది. వెర్బ్ అంటే పని అండి, ఏదో ఒక పని చేయడం. రన్ పరిగెత్తడం, రీడ్ చదవడం. హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి, షెల్ బి అనేసి. సెలబ్రేట్ చేయడం, ఇలాంటి ఏ పనైనా, పెయింట్, ఇంకా ఏదైనా, రన్, ఈట్, జంప్ అని. యాడ్జెక్టివ్స్ వచ్చేసి డిస్క్రైబ్ చేస్తుందని. ఓకే, విండ్ ఉంది, ఎలా ఉంది? కోల్డ్, చల్లగా ఉంది. బ్యూటిఫుల్, కోల్డ్, టైనీ, ఫేమస్ ఇట్లాంటివి అనమాట. కాబట్టి యాడ్జెక్టివ్ అంటే ఏంది? గుణాన్ని తెలుపుతుంది. హీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ బ్యూటిఫుల్, అట్లా. ఇట్ ఈస్ హాట్, ఆ విధంగా. యాడ్వర్బ్ వచ్చేసి ఏంటంటే అండి, మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి ఎల్వై ఉన్నాయి కనుకుంటే అది యాడ్వర్బ్గా మనం పరిగణిస్తాం. యాక్చువల్గా ఏంది ఇది అంటే, ఈ యాడ్వర్బ్ అనేది యాడ్జెక్టివ్ ఉందనుకోండి, జస్ట్ నౌన్ యొక్క గుణాలనే తెలుపుతుంది. యాడ్జెక్టివ్ అయితే నౌన్ యొక్క గుణాలని మాత్రమే తెలుపుతుంది. యాడ్వర్బ్ అయితే వెర్బ్ గుణాలని, యాడ్జెక్టివ్ గుణాలని, ఇంకో యాడ్వర్బ్ గుణాన్ని కూడా వర్ణిస్తుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఎల్వై అన్నది, ఎల్వై కాకుండా కూడా ఉంటాయి. అదేంటంటే నౌ, ఆఫెన్ ఇలాంటివి యాడ్వర్బ్స్ అనమాట. కాబట్టి ఎల్వై ఉన్నది మాత్రం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రిపోజిషన్ అని, ప్రిపోజిషన్ ఏంటంటే ఇక్కడున్న సబ్జెక్ట్, ఇక్కడున్న ఆబ్జెక్ట్కి మధ్య రిలేషన్ తెలుపుతుంది. ద క్యాట్ జంప్డ్ ద ఫెన్స్. ఓకేనా, జంప్డ్ ఓవర్ ద ఫెన్స్ అంటే దానికి ఏంటంటే ఓవర్ ద అంటే ఇట్లా అనమాట. ఇక్కడ నుంచి ఇలా పైకి, దాన్ని తాకకుండా, ఫెన్స్ని తాకకుండా అలా దూకింది అనేసి అర్థం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్ అనుకోండి. ఇప్పుడు క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్లో ఆన్ అనేది తీసేస్తే క్యాట్ ఈజ్ ద మ్యాట్ అయిపోతుంది. సపోజ్ చూద్దాం, ఇక్కడ రాద్దాం, ద క్యాట్ ఈజ్ ఆన్ ద మ్యాట్. ఇప్పుడు ప్రిపోజిషన్ ఆన్ని తొలగిద్దాం. పిల్లి ఎక్కడుంది? చేప మీద ఉంది. కానీ ప్రిపోజిషన్ తీసేస్తే క్యాట్ ఈజ్ ద మ్యాట్ అయింది, పిల్లే చేప అయిపోయింది. అది ఎట్లా?
ప్రిపోజిషన్ చేసే మాయ అదే. కంజంక్షన్ అంటే 2 వర్డ్స్‌ని కలపొచ్చు, ఫ్రేజ్‌ని కలపొచ్చు, క్లాజ్‌ని కలపొచ్చు, సెంటెన్స్‌ని కలపొచ్చు. ఇవి ముఖ్యంగా అండ్, బట్, ఆర్, బికాజ్, ఆల్దో ఇంకా సిన్స్, అన్లెస్ ఇలాంటివి ఏవైనా గానీ కలుపుతా ఉంటాయి. 2 సెంటెన్స్‌లు మనకి ఎట్లా తెలుస్తాయంటే ఇక్కడో సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడో వెర్బ్ ఉంటుంది, ఇక్కడో ఆబ్జెక్ట్ ఉంటుంది. మధ్యలో కంజంక్షన్ వస్తుంది. వచ్చేసి మరలా రిపీట్. ఏంటది? సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్ట్ ఉన్న సెంటెన్స్ ఉంటుంది. ఈ విధంగా 2 సెంటెన్స్‌ని కలుపుతుంది. కాబట్టి దట్ ఈస్ కంజంక్షన్. జంక్షన్ అంటే కూడలి. 4 రోడ్లకు కూడలి. 4 రోడ్లను కలుపుతుంది కాబట్టి జంక్షన్ అన్నారు. కంజంక్షన్ కూడా అదే పని చూస్తుంది. కనెక్టింగ్ వర్డ్స్‌ని చూసుకోవాలి. ఇంటర్జెక్షన్ అంటే సింపుల్ అండి. ఈ గుర్తు ఉంటుంది. అదిగోండి వావ్, అలాస్, ఊప్స్, హేయ్ ప్రతిదానికి ఆ గుర్తుని చూడండి. కాబట్టి ఆ గుర్తుతో మనం ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ చెప్పుకునేటప్పుడు పార్ట్స్ ఆఫ్ గురించి చెప్పుకున్నాం. ఒకే వ్యక్తి రకరకాలుగా పిలువబడతాడు. తన తల్లికి కొడుకుగా ఉంటాడు, తన బిడ్డలకి తండ్రిగా ఉంటాడు, తన చెల్లికి అన్నగా ఉంటాడు, భార్యకి భర్తగా ఉంటాడు. అట్లానే ఇక్కడ ప్లేస్ అయ్యేదాన్ని బట్టి మారిపోతుంటాయి. సేమ్ వర్డ్‌ని హీ రన్స్ ఫాస్ట్, చాలా వేగంగా పరిగెడతాడు. రన్నింగ్ గురించి చెప్తుంది, చేసే పని గురించి చెప్తుంది కాబట్టి యాడ్వర్బ్. ఇక్కడ ఫాస్ట్‌లీ రాదండి, స్లోలీ అయితే వస్తుంది. ఓకేనా? కొన్నిటికి ఎల్వై ఉండదు, గమనించుకోవాలి. ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్, ఇది నౌను. నౌన్‌కి ముందు ఏది ఉండిద్దని చెప్పుకున్నాం? యాడ్జెక్టివ్ ఉండిద్దని చెప్పుకున్నాం. దే ఫాస్ట్ ఆన్ మండేస్, వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఈ ఫాస్ట్ వెర్బ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ ఫాస్ట్, ఇక్కడ ఫాస్ట్. ఈ ఫాస్ట్ యాడ్వర్బ్ అయితే ఈ ఫాస్ట్ యాడ్జెక్టివ్ అయింది, ఈ ఫాస్ట్ వెర్బ్ అయింది. చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అన్నమాట. ఈజ్ ఆన్ ఏ ఫాస్ట్, ఉపవాసంలో ఉన్నాడురా. ఈ ఫాస్ట్ ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. మనం ఒక సెంటెన్స్ మొత్తాన్ని కూడా ఈ విధంగా మనం చేయొచ్చు. ద చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ ఇన్ ద పార్క్ అనుకోండి. ద అనేది ఆర్టికల్, డిటర్మైనర్ అవుతుంది. దీన్ని డిటర్మైనర్ అంటారు. డిటర్మైనర్లో వచ్చేసి ఆర్టికల్స్ అన్నమాట. ద అనేది ఫస్ట్‌ది. ద చిల్డ్రన్ అనేది నౌను. ఓకే, ఎందుకని? దట్ ఈస్ ద సబ్జెక్ట్. ప్లేడ్ పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు కాబట్టి వెర్బ్. ఎల్వై ఉంది కాబట్టి యాడ్వర్బ్. ఇన్ అనేది ఏంది? ప్రిపోజిషన్. ద అనేది ఏంది? డిటర్మైనర్, ఆర్టికల్ కిందకి వస్తుంది. పార్క్ అనేది నౌన్. కాబట్టి ఆ విధంగా టోటల్‌గా మనం ప్రతి భాగాన్ని కూడా ఒక సెంటెన్స్ రాసామంటే ప్రతి దాంట్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సింపుల్‌గా మనం చెప్తున్నాం. నెక్స్ట్ మనం వచ్చేసి టోటల్ ఒక 15-20 ఎక్సర్సైజెస్ ఉన్నాయి. 20 ఎక్సర్సైజెస్ దాకా ఉన్నాయి. మే 18 అట్లా ఉన్నాయి. ఆ ఎక్సర్సైజెస్ మొత్తాన్ని కూడా మనమైతే చూడబోతున్నాం. ఆ ఎక్సర్సైజెస్ మొత్తాన్ని కూడా మనమైతే చేయబోతున్నాం. ఆ వీడియో అనేది మీకు అందించబడుతుంది. దయచేసి గమనించండి. టోటల్ ప్లేలిస్ట్ లింక్లు సింపుల్‌గా మీరు ఈ వీడియో కింద లింక్ అని అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు టోటల్ ప్లేలిస్ట్ ఏదైతే ఉందో అది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.